హాయ్ అండ్ వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఈరోజు మనం సూపర్ సక్సెస్ అయిన నయనం వెబ్ సిరీస్తో ఆ మూవీ టీంతో ఉన్నాం. సో వాళ్ళతో మాట్లాడి అండ్ ఈ మూవీకి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అన్ని, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. పదండి. హాయ్ అండ్ హలో ఆల్. సూపర్ ఉన్నాం. సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ గా వెరీ హ్యాపీ. అన్ని కాంప్లిమెంట్స్, చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. 100% నేను చూసాను ఆల్రెడీ. సో డిసప్పాయింట్ అనేది అసలు అది మైండ్ లో కూడా ఉండదు, లేదు అసలు లేదు. అసలు 100% ఒక కొత్త స్టైల్ ఆఫ్ స్టోరీ అండ్ కొత్త స్టైల్ ఆఫ్ నారేషన్ చూశాను మీ నుంచి మాత్రం. అంటే ఫస్ట్ కదా మీకు ఇది ప్రాజెక్ట్. సో హౌ డిడ్ యూ అచీవ్ దిస్ మోడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్? లేదు సార్, అంటే నేను ఆల్రెడీ అసోసియేట్ డైరెక్టర్ని. సెట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఒక 13 సినిమాల నుంచి ఉంది ఉండడం. అయితే ఇంకా మేకింగ్ అంటారా, పాయింట్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సినిమాకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే ఏ డైరెక్టర్కి పూర్తిగా తెలియవు. ఈవెన్ ఐ కేమ్ టు విత్ 50 to 60 నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఓకే నాకు ఇలా కనిపించాలి అని నేను చెప్తే దాన్ని సెవరల్ టెక్నీషియన్స్ లైక్ మన డిఓపి, మన ఎడిటర్, మ్యూజిక్, వీళ్ళందరూ వాళ్ళ ఎసెన్సెస్ని యాడ్ చేస్తే ఇది ఇలా తయారైంది. సో యాక్చువల్లీ అసలు వాళ్ళందరూ అంత కోఆర్డినేట్, డైరెక్టర్ అంటే కంప్లీట్గా ఒక మొత్తాన్ని తన చేతిలో పెట్టి నడపాలి. కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో ఎలా మీరు దాన్ని ఎలా అచీవ్ చేయగలిగారు? అసలు సపోర్ట్ ఉంది, ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ సపోర్ట్ ఉంది, ఇది ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అక్కడ ప్రొడక్షన్ హౌస్ నుంచి సాధికా గారు, సాగర్ గారు, వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. సో ప్రాపర్ సజెషన్స్ ఇస్తూ రెగ్యులర్ డిస్కషన్స్తో ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి దే హెల్ప్డ్ మీ. సో ఎందుకంటే బీయింగ్ ఏ డెబ్యూటెంట్ నేను టీమ్ని సెలెక్ట్ చేసుకోవడంలో కనుక ఫెయిల్ అయ్యానంటే ఇంకా దొరికిపోతానని నాకు అర్థమైంది ఖచ్చితంగా. ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నారు అండ్ మీకు చాలా ఒక గ్యాప్ తీసుకొని మీరు ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్తో కంబ్యాక్ ఇవ్వాలన్న ఇదిలో ఉంటుంది. సో డైరెక్టర్ గారు మీకు అది నేరేషన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు ఒకటే, ఎలాగైనా నేను చేయాలనిపించింది అంతే. ఎలాగైనా నేను ఈ సిరీస్ చేయాలి. ఐ వాంట్ ప్లే నయన్. ఐ వాంట్ యాడ్ మై నేనేమనుకున్నానో ఈ క్యారెక్టర్ ఆవిడ చెప్పినప్పుడు ఎలా ఉండాలో అది యాడ్ చేసి ఇంకా నయన్ క్యారెక్టర్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను నాకు నేరేషన్ ఇచ్చిన రోజు. ఓకే. అండ్ మీరు అసలు ఈ ప్రాజెక్ట్లోకి మీకు నేరేషన్ చేసినప్పుడు మీరు ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? నేను ఫుల్ నన్నే ఆలోచిస్తున్నా ఆ స్టోరీలో. ఇంకా నేను తప్ప ఎవరు చేయలేరు, ఎవరు చేయకూడదు, ఐ ఓన్లీ షుడ్ గెట్ ఫైనలైజ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అన్న ఫీలింగ్లో ఉండే నేను. నరేషన్ వాజ్ అమేజింగ్ సార్. నరేషన్లో ఎలాగైతే చెప్పారో ఆవిడ అదే ఎంతూజియాజంతో మా ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ అంటే డైరెక్టర్ ఎలా అయితే ఊహించారో, ఆవిడ అంటే ఒక డైరెక్టర్ ఊహించడం ఒక వర్క్ అయితే ఫైనల్ ప్రోడక్ట్ అంతే కంఫర్ట్గా, అంతే ఎగ్జాక్ట్గా, యాప్ట్గా వచ్చింది అనే నా నమ్మకం. నేను చూసిన తర్వాత అయితే వాస్ కంప్లీట్లీ హ్యాపీ. అండ్ యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అసలు లిటరల్గా ఒక కంప్లీట్ ఒక తెలుగు అమ్మాయి ఆ అద్దాన్ని ఇలా అనుకుంటూ స్పెట్స్ ని, దట్స్ ఎ న్యాచురల్ థింగ్ లాగా అనిపిస్తుంది. యా, అది న్యాచురల్. యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా చూసారు అద్దాలు. చాలా మంది దీన్ని యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇండస్ట్రీలో దే టోల్డ్ మీ, అంటే డైరెక్టర్ గారికి ముందే తెలుసా మీకు? యాక్చువల్గా నాకు ముందు స్పెక్స్ ఉండే, ఇంకా 2 years నుంచి నేను నా లెసిక్ సర్జరీ చేయించాను కాబట్టి ఇంకా అవసరం లేదు. బట్ నా స్పెక్స్ ఉండే. సో డైరెక్ట్గా ఇట్లా మీరు బిగ్ బాస్లో కూడా చాలా మంది చూసుంటారు, ఇట్లా అంటూ ఉంటాను అదంతా. సో ఇట్ వాజ్ మేనరిజం అయితే ఉండే. ఐ థింక్ ద సేమ్ థింగ్ గోస్ విత్ హర్. షీ ఆల్సో డస్ ద సేమ్ థింగ్. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ కాబట్టి అది సింక్ అయ్యింది. బట్ ఇలా అంటే ఏమవుతుందంటే అది కొంచెం అది వేరే. బట్ ఇలా అనేది అమాయకత్వంతో అది చాలా అంటే చాలా న్యాచురల్ గా అమాయకత్వం ఉన్న అమ్మాయిలాగా అది పోర్ట్రే అయింది. చాలా క్యూట్ గా ఉంది. ప్రతిసారి అలా అన్నప్పుడు అది ఫీల్ వస్తుంది నిజంగా. అండ్ మూవీ మొత్తంలో మీ క్యారెక్టర్ ఉన్నప్పుడు మీ కళ్ళజోడు పెట్టుకుని ఇలా నవ్వుతూ కూర్చుంటారు, అదొకటి. అండ్ మిమ్మల్ని అగ్రెసివ్ మోడ్లో ఆ రెండు అసలు మూవీలో నేను చాలా ఫీల్ అయ్యి ఎమోషన్గా కనెక్ట్ అయిపోయాను. చాలా. అండ్ మీరు ఆ నవ్వు మీరు చెప్పారా లేకపోతే మీరే తెచ్చేసుకున్నారా? మళ్ళా నేను అదే చెప్పాలి. యాక్చువల్లీ ఏంటి నవ్వే అలా ఉంది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా ఇదేంటి నాకే ఫస్ట్ వ్యూవర్ లాగా అనిపించాను. నేను అసలు నేను ఓకే ఫైన్, ఇది బాగుంది, ఏదో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. నేను అందుకే ఏం చెప్పలేదు. హీ వాజ్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ థింగ్. ఆ స్మైల్ అనే పాయింట్ని అయితే మనం ఏం చేయలేదు. ఇట్స్ వెరీ న్యాచురల్ టు హిమ్.
సో అది నాకు ఎడిటివ్ అయ్యింది అంతే. ద వే హీ స్మైల్స్ ఈవెన్ నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే నవ్వుతారు, కాకపోతే ఆ పాయింట్ ఆఫ్ టైం మనం అవన్నీ హంగులు హంగామాలతో చూపిస్తున్నాం కాబట్టి అది అక్కడ ఎక్కువ ఎన్హాన్స్ అయింది. నేను యాక్చువల్లీ వరుణ్ గారి స్మైల్ గురించి చెప్పాలి. నాకు తెలుసు సీన్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఐ నో ద స్టోరీ, బట్ దెన్ యాజ్ అన్ ఆడియన్స్ నేనే ఎంజాయ్ చేస్తున్నా. వెన్ హీ వాజ్ స్మైలింగ్ లుకింగ్ అట్ సంబడీస్ లైఫ్, మాధవిని చూస్తూ చాలాసార్లు ఆయన ఒక వేరే రకమైన క్యూట్ స్మైల్ ఇచ్చారు, అది చూస్తూ నాకే స్మైల్ వచ్చింది. అండ్ దెర్ ఇస్ వన్ పాయింట్ వెన్ యూ ఆర్ డాన్సింగ్, that BGM, that dance, and I am looking at you and I'm just smiling and like wow. నెక్స్ట్ ఉంటుంది ఆ తర్వాత ఏదైతే గ్రాఫ్ లేపారో అబ్బో. థర్డ్ ఎపిసోడ్ అసలు చాలా క్యూరియస్. అసలు థర్డ్ ఎపిసోడ్ లో ఉన్నప్పుడు అయితే అసలు అంటే అప్పటి వరకు ఏదైనా చిన్న చిన్న పనులు అటు చేసుకుంటున్నా కానీ థర్డ్ ఎపిసోడ్ మాత్రం ఎవరు పిలిచినా కూడా చూడలేదు నేను. కంప్లీట్ గా థర్డ్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అన్న ఫీల్ లోనే ఉండిపోయాను నేను, అలా చూస్తున్నాను. That's the curiosity screenplay has in the థర్డ్ ఎపిసోడ్ అసలు అలా తీసుకెళ్ళింది పీక్ లోకి లైన్ ని. అండ్ ఆ తర్వాత స్టోరీలో వెళ్ళడం ముందుకి చాలా అద్భుతంగా ఉంది. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే జెర్సీ సినిమాలో నాని రేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మీ లైఫ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో హౌ డిడ్ యూ ఫెల్ట్ వెన్ యూ వర్ ఇన్ ద నైనం? I felt amazing. Being part of Nainam was నిజంగా అంటే కొన్నిసార్లు యూనో లైక్ ఇప్పుడు నాకేంటంటే నా ఫస్ట్ సినిమా కూడా ఐ ఫెల్ట్ లైక్ యూనో డెస్టినీ అట్లా కలిపిందని. ఇది కూడా ఒక విధంగా యూనో డెస్టినీ గాడ్ అస్ ఆల్ టుగెదర్. యూనో మేము అందరినీ ఇక్కడ తీసుకొచ్చి అందరూ ఈ సినిమాలో పనిచేసిన అందరూ కూడా వెదర్ ఇట్స్ లైట్ మెన్ నుంచి యూనో ఆర్టిస్టుల నుంచి మిగతా టెక్నీషియన్స్, డైరెక్షన్ టీమ్, ఎవ్రీవన్ అందరూ ఏంటంటే చాలా ప్యాషన్తో చేశారు. ఎవ్రీవన్ వాజ్ ఇప్పుడు ఓకే చేస్తే మనకి ఇంత పైసలు వస్తున్నాయి అలా క్యాల్కులేషన్ అసలు ఎవరికీ లేదు ఈ సిరీస్ చేసిన పీపుల్లో. ఎవ్రీవన్ వాంటెడ్ టు స్వాతి గారి విజన్ని నమ్మి ఆవిడ విజన్ని స్క్రీన్ మీద ఎంత అద్భుతంగా తీసుకురావచ్చా అనే పనిచేశారు ప్రతి ఒక్కళ్ళు మా టీంలో. సో అది ఆబ్వియస్గా అది అలా ఉన్నప్పుడు తెలియకుండానే మనకి ఇంకా ఫీల్స్ మోర్ ఇన్స్పైరింగ్, రైట్? సో అది అనిపించింది. అసలు ఇది ఒక సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ స్టైల్ ఆఫ్ మూవీ. ఈ స్టోరీ లైన్ మీకు ఫస్ట్ ఏమనిపించింది, ఎలా తీసుకున్నారు ఈ స్టోరీ లైన్ని? సో ఎవరు చెప్తారని చూస్తున్నాను. మీరే చెప్పారు, లాస్ట్ టైం నేను చెప్పాను. సో ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి నేను చెప్తున్న ఆన్సర్ నాకు ఇంపోజిషన్ లాగా ఉందన్నమాట. ప్రతిసారి అదే రిపీట్ చెప్తున్నాను, తప్పదు, మా ఛానల్ కూడా చెప్పాలి. ట్రూ. సో బేసికల్గా ఐ వాజ్ అ టీచర్ ఫస్ట్. నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టీచర్ని. సో అది అక్కడి నుంచి నాకు రైటింగ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. వెన్ ఐ షిఫ్టెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. టీచర్ అంటే రాయిస్తుంటారు కదండి, మీరు రాయడం కూడా స్టార్ట్ చేశారా? వాళ్ళంటే నేను చెప్పింది రాస్తారు, వాళ్ళు ఎవరు చెప్పింది రాయండి నేను. ఓకే. సో అలా ఏదో అదొక హాబీలో ఉండేది అంతే. ఐ యూస్ టు రైట్ బ్లాగ్స్ అను, లేకపోతే చిన్న చిన్న ఆర్టికల్స్ అను, స్కూల్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ అను ఇలా రాస్తూ ఉండేదాన్ని, సరదాగా రాస్తుండేదాన్ని. అలాగా ఒక చిన్న గేట్ ఓపెన్ అయింది, సరే ఏదో ట్రై చేద్దాం అని చెప్పి కొంచెం ఈ జనరల్ ఏంటి పెద్ద గొప్పగా లేని ఆ ప్రొఫెషనల్ లైఫ్ నుంచి షిఫ్ట్ అవుదాం అనుకున్నాను నేను. అలా షిఫ్ట్లోని వెళ్ళిపోయినప్పుడు పీపుల్ వర్ వాచింగ్ ఎట్ మీ లైక్ ఎనీథింగ్, ఇదేంటిది ఇంత కాంట్రాస్ట్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయింది అని. ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఏం జరుగుతుంది, ఇది స్లిమ్ కూడా అయిపోయింది, ఫేర్గా కూడా అయిపోయింది, ఏం జరుగుతుంది అసలు అని కొత్త స్టోరీలు కొత్త యాంగిల్స్లో తీసుకొచ్చారు. Okay. Then I understood like people have really a great curiosity in peeping into others' life. డెఫినెట్లీ ప్రతి పర్సన్కి ఉంటుంది, పక్క మనిషి ఏం చేస్తాడు అవి తెలుసుకోవాలని. అది ఏ లెవెల్లో ఉంటుంది అన్నది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దట్ సెట్ ఆఫ్ పీపుల్ హూ హాస్ మేడ్ మీ టు రైట్ నైనం యాక్చువల్లీ. ఈ స్పెట్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అసలు? నేను సైన్స్ టీచర్ని, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టీచర్ని. సో ఐ లవ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఆల్వేస్. అది నేను స్కూల్ సిస్టమ్ నుంచో ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచో నేను బయటకు వచ్చేసినా సరే ఫ్రమ్ బిగినింగ్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి నాకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఆ మేబీ సబ్ కాన్షియస్గా అది ఉండిపోయిన ఆ ఇష్టమే ఇక్కడ కథలో కూడా రిఫ్లెక్ట్ అయిపోయింది అది అసలు. అలాగా ఒక డిఫరెంట్ జోనర్ ఫామ్ అయింది, సైఫై క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పి. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఐ డోంట్ థింక్ షీఈస్ ఎవర్ బీన్ అపార్ట్ అవే ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఇప్పుడిప్పుడే వచ్చాను అని అంటున్నారు, కానీ
ఎవరికి తెలియదు, ఐ థింక్ ఏ ఇంటర్వ్యూలో మనం చెప్పలేదు కూడా. అయితే exclusive నా మా అత్తయ్య నా అత్తయ్య క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేశారో దీంట్లో యాక్చువల్లీ డైరెక్టర్ గారు వాళ్ళ స్వంత అమ్మగారు ప్లే చేశారు. Did you know about this? No, they told me the other day. అప్పటిదాకా అంటే మ్యామ్ వాళ్ళ మదరే ఈ క్యారెక్టర్ ప్లే చేశారు. వావ్, సో షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అంటే ఇంకా 100% ఆవిడ యాక్టింగ్ కూడా అసలు ఆవిడ యాక్టింగ్ కూడా కొట్టినప్పుడు కానీ నో నాట్ దాట్ లేడీ. నో మమ్మీ మా అత్తయ్య Okay, గారు, మీ అత్తయ్య, okay, మాధవి okay. గారు అత్తయ్య గారు క్యారెక్టర్ Yeah, ఎవరైతే okay, ప్లే okay. చేశారో ఆవిడ. వచ్చి కూర్చొని టాబ్లెట్ వేసుకుని అవును, కూర్చొని గుర్తుకొచ్చింది. ఓకే, Yeah. సో అక్కడ నుంచే వచ్చినాయి అయితే మీకు Yeah. acting. లేదు యాక్చువల్లీ మై మామ్స్ ఫస్ట్ మూవీ ఇది. నో బట్ ఏదో ఉంది కనెక్షన్, అంతే, యాక్టింగ్ తో అంతే. ఈ ఇండస్ట్రీతో మీకు ఏదో కనెక్షన్ ముందు అంతే, నుంచి అంతే. ఉంది. ఏదో అది డెస్టినీ తీసుకొచ్చింది. టెలిపతి ఏదో వర్కౌట్ అయింది. ఓకే, సో మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసాను నేను, కంప్లీట్గా క్యూట్ వీడియోస్ అవన్నీ. మార్నింగ్ నుంచి ఈ సిరీస్ చూసి వస్తూ దారిలో ఇవే చూసుకుంటూ వచ్చాను. అసలు ఏం చేస్తారండి. సో అంత క్యూట్ నుంచి అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరైనా సరే కంప్లీట్గా ఏం చూస్తారంటే సినిమాలో నేను ఎంత గ్లామర్గా కనపడ్డాను ఇవే చూసుకుంటారు. సో అలాంటిది ఇలాంటి ఒక థ్రిల్లర్ జోన్లో ఒక మర్డరిస్ట్, సో అలాంటి క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు అది చెయ్యొచ్చా వద్దా అని అనిపించలేదు మీకు? లేదు, అనిపించలేదండి. నేను గ్లామరస్గానే కనిపించాలని అయితే నా మైండ్లో ఎప్పుడూ లేదు. ఐ హ్యావ్ టు లుక్ గుడ్, ఐ హ్యావ్ టు డూ గుడ్. ఏ క్యారెక్టర్ చేసినా మంచిగా చేయాలి, బాగా చేయాలి, దాన్ని జస్టిఫై చేయాలి. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసారంటున్నారు కదా, దాంట్లో అవే ఉంటాయి. మొన్న హ్యాలోవిన్ గెటప్ వేసాను, నవరాత్రులు ఉన్నప్పుడు అమ్మవారి గెటప్ వేస్తాను. అంటే ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ లాడ్ ఆఫ్ న్యూ లుక్స్ అనమాట. నాకు చాలా ఇష్టం. నేను ట్రెడిషనల్ ఉంటాను, ట్రెండీ కూడా ఉంటాను, మోడర్న్ అన్నీ ఉంటాయి. సో ఐ లవ్ షోయింగ్ మై సెల్ఫ్ ఇన్ లాడ్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఐ లవ్ ప్లేయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఇలాంటి టైంలో ఇలాంటి పర్సన్కి ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. గ్రేట్. మీ ఇద్దరు కలిసి ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. సో ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియోని ఒక దాన్ని తీసుకొని అండ్ మీరు వెనక మ్యూజిక్ అండ్ ఫ్రంట్ మీరు చెప్పడం, సో అది అప్పటికప్పుడు చేశారా మీరు? అది అప్పటికప్పుడే మేము ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటే ఈ లోపల విత్రి సత్రి గారు ఇది చేయండి ఫాలో అవ్వాలి అని చెప్పి ఇంకా అది చేసేసాము. అండ్ దట్ వాస్ సో క్యూట్ ఆ వీడియో లిటరల్గా. ఐ థింక్ వీ హావ్ నెవర్ సీన్ వరుణ్ గారు డూ సచ్. అలా అసలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు హ్యాపీ డేస్ టైంలో చూసాను కొంచెం ఫంకీగా అలా ఉండడం అండ్ వెనకాల వెళ్ళి ఇట్స్ గ్రేట్ అసలు. అండ్ నాయన మూవీ చేసేసారు, అయిపోయింది సిరీస్. ఈ సక్సెస్ని ఇప్పుడు మీరు ఎలా తీసుకున్నారు అసలు? ఇంకా ప్రమోట్ చేసి ఇంకా కొంతమంది చూసేలా చేయాలని. ఇంకా ప్రమోట్ చేయనక్కర్లేదు, ఇంకా జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఎవడన్నా చూసాడంటే నెక్స్ట్ టోటల్ ఫస్ట్ ఎపిసోడ్ చూడడానికి మనం ప్రమోట్ చేస్తున్నాం. అందుకనే we're trying to make it reach more people, reach more houses and you can watch it from the comfort of your home. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో చూడొచ్చు. సో మీరు ఐ హోప్ దట్ అందరూ ఇది చూసి ఖచ్చితంగా ఒక పిల్లల నుంచి పెద్దల వరకు చూడొచ్చు. వెరీ క్లీన్ కాంటెంట్ అండ్ ఒక మంచి కాంటెంట్ చేసామనుకుంటున్నాం. సో ఐ హోప్ దట్ ఇంకా ఫర్దర్ డేస్లో ఇంకా ఎక్కువ రిసెప్షన్ అయితే సూపర్ ఉంది. ఆల్రెడీ చాలా మంది చూసారని స్వాతి గారు నాకు చెప్పారు. సో వీ హోప్ దట్ మోర్ పీపుల్ వాచ్ ఇట్ అండ్ మోర్ పీపుల్ ఇంకా చూసి బాగుందని చెప్పి ఇంకా ప్రమోట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. 100%. అండ్ ఇంకొకటి, మిమ్మల్ని కామన్గా ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ కానీ ఏవైనా సరే తీసుకున్నప్పుడు అలాంటి జోనర్ మూవీస్లో ఒక ఉమెన్ సెక్షువలైజేషన్ ఆర్ అడల్ట్ కంటెంట్ అనేది పెడతారు. మీ టోటల్ సిరీస్లో ఒక్క సీన్ కూడా అలాంటిది కనపడదు. థ్యాంక్ యూ. అంటే కంప్లీట్ చిన్న పిల్లడు కూడా హ్యాపీగా కూర్చొని ఓకే మర్డర్ చేసేది కూడా మీరు కంప్లీట్గా ఆ పర్స్పెక్టివ్ మర్డర్ చేస్తున్నట్టు కాకుండా ఆ 9 వైపు నుంచి చూపించడం, వాటి వల్ల ఏంటంటే అది కూడా ఆ గోర్ అనేది అనిపించదు. సో అంత క్లీన్ కంటెంట్ దీంట్లో తీసుకురావడానికి మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అసలు? మన కథే అసలు అది కాదు, ఉంది ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం చూపించాలంటే చూపించొచ్చు కథలోని. ఇప్పుడు నయనం ఇస్ పీపింగ్ ఇంటూ హర్ లైఫ్ అంటే ఎలా చూపించొచ్చు అంటే మీరు మామూలుగా ఆలోచించండి. సో మెనీ డిఫరెంట్ వేస్ లో చూపించొచ్చు. అది ఈవెన్ అది మొత్తం కంప్లీట్ వెరీ ఎస్థెటిక్ గా, వెరీ నీట్ గా, చాలా నీట్ గా అందరూ కలిసి హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేటట్టు
అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు మీకు లిటరల్గా థ్యాంక్ యూ. దీంట్లో మాత్రం. ఎందుకంటే కంప్లీట్ ఏ సిరీస్ చూసినా మనం క్రైమ్లో Yeah. మనకు అవే కనపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీప్ చేస్తున్నాడు వేరే వాళ్ళ లైఫ్లో కంటే సంథింగ్ అక్కడ start చేస్తారు first. Correct. సో అలా కాకుండా దీన్ని ఇలా తీసుకెళ్లడం అండ్ ఆ నయన్ వైపు నుంచి కూడా క్యూట్ మూమెంట్స్ని వాటినే చూపించడం. ఆహా, అంటే నయన్ కూడా ఏదో టీనేజ్ లో ఉన్న అబ్బాయి లాగా ఫీల్ అయిపోతున్నాడు కొంతసేపు వరకు యాక్చువల్లీ. సో ఆ జోన్ లో ఉంచి ఇంకా మన వాడికి క్లారిటీ లేనప్పటికీ లెంపగా తగిలింది అన్నమాట. సో అలా అంతవరకే తీసుకెళ్ళాం. వి జస్ట్ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ క్లారిటీ లైక్ వాడు హీ ఫెల్ ఇన్ లవ్ అని అనుకోకూడదు జనాలు. ఈజ్ ఆర్ ఎల్స్ ఈ పూర్తిగా దాన్ని అంటే దాని లైఫ్ లో దూరిపోయాను లేకపోతే లస్ట్ లోకి వెళ్ళిపోయాను ఇలా ఏది వాడు కన్ఫర్మ్ అవ్వకూడదు. ఏ ఎమోషన్ అన్నది నయన్ కే క్లారిటీ లేదు, వ్యూయర్ కి కూడా క్లారిటీ లేదు. అదే ఆ నవ్వుతోటి అది కూడా క్లారిటీ రావట్లేదు దానికి తోడు. ఆయన పాపం ఏదో క్లారిటీ తెచ్చుకునే లోపే మరీ అసలు కత్తెర తీసుకొచ్చి గొంతు మీద పెట్టి చంపేస్తానంటే ఇష్టపడిన అమ్మాయి ఎలా ఉంటుంది ఆ పాయింట్ అసలు వెరీ కాంట్రాస్ట్. కత్తిరి తీసుకొచ్చి పెట్టేసి చంపేస్తున్నా. ఒక మర్డర్ చేశాను, రెండో మర్డర్ ఆ డైలాగ్ చెప్పకూడదు. బట్ స్టిల్ అసలు అప్పుడు ఆ పర్స్పెక్టివ్ నయన్ పర్స్పెక్టివ్ లో చూస్తే చచ్చిపోతాడు అసలు ఆన్ ది స్పాట్. ఎందుకు నాకు ఈ బతుకు దీన్నా నేను అసలు ఇష్టపడింది లిటరల్ గా అసలు. అండ్ ఈ రోజుల్లో కంప్లీట్గా ఇప్పుడు టెక్నాలజీ మీద తీశారు కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ సోషల్ మీడియాలో మనం చూసినా సరే రీసెంట్గా మన శ్రీలీల ఒక పోస్ట్ చేసింది, అలాగే మన నివేదా థామస్ కూడా ఒక పోస్ట్ చేశారు. ఈవెన్ ఏఐని యూస్ చేసుకొని కంప్లీట్గా నెగిటివ్ అసలు అంటే ఒక అసలు జిగుప్సాకరమైన కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. చాలా యూట్యూబ్ షార్ట్స్ ఛానల్స్ క్రియేట్ చేసి అసలు సంబంధం లేనివి ఎవరో క్రికెటర్ని ఎవరో హీరోయిన్ని ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేస్తున్నారు. ఈ టైంలో ఇలా టెక్నాలజీ ఇలా మారిపోవడం, ఇలా ఒక నెగిటివ్ మనం యూస్ చేసుకుంటే పాజిటివ్ అవుతుంది. ఎలా అయితే మీరు ఇప్పుడు మూవీలో తీయగలిగి కూడా అలాంటి కంటెంట్ తీయకుండా పాజిటివ్ కంటెంట్ తీశారు, అలా యూస్ చేసుకుంటే పాజిటివ్ అవుతుంది. బట్ స్టిల్ ఈ నెగిటివిటీ పెరిగిపోతుంది. దీని మీద ఇలా పెరిగిపోవడం అనేది ఎలా చూస్తారు అసలు? దానికి మీరు ఏమంటారు అసలు? నెగిటివిటీ పెరిగిపోవడానికి ఇట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు కొత్తగా ఏఐ వల్ల అయితే నెగిటివిటీ ఉంటుందంటే ఐ డోంట్ బిలీవ్ దాట్. బికాస్ నెగిటివిటీ అండ్ పాజిటివిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇట్స్ ఒక పర్సన్ మైండ్ సెట్. ఇట్స్ అంటే అందులో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఆర్ వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల అలా తయారై ఉండొచ్చు. సో దానికి మనం జస్ట్ ఏఐ వల్ల ఇలా చేస్తున్నారంటే బట్ దెర్ సో మచ్ బిహైండ్ ఇట్. ఆబ్వియస్గా ఎవరికి నచ్చదు అలా చేస్తే. ఇప్పుడు ఏఐ ఇమేజెస్ చేసి వేరే వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు అలా చూపిస్తుంటే ఆబ్వియస్గా ఇట్ విల్ బీ హర్టింగ్ రైట్ ఫర్ ఇప్పుడు వేరే వాళ్ళకి చూసిన వాళ్ళకి. బట్ అదేంటంటే ఐ ఫీల్ దట్ ఇట్స్ బిన్ దేర్. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఏఐ ఇవన్నీ వచ్చాయి కాబట్టి. సో ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్. అండ్ ఐ గెస్ దానికి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు అలా నిజంగా ఎవరన్నా ఉన్నారంటే డెఫినెట్లీ దే షుడ్ ప్రాబ్లీ గో అండ్ సీక్ సమ్ హెల్ప్, సమ్ థెరపీ. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఈ రోజుల్లో. సో అన్ని థింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి దట్స్ వాట్ ఐ ఫీల్. యుటిలిటీ అన్నది మన చాయిస్ అండి. డెవలప్మెంట్ గోస్ ఆన్ వెళ్తూనే ఉంటుంది అది అసలు ఫర్ సెంచురీస్ అసలు వెళ్తూనే ఉంటుంది. మనం దాన్ని ఎలా యూస్ చేస్తాము అనేది ప్యూర్లీ మన చాయిస్. ఇప్పుడు నయన్ హ్యాస్ ఎ లాడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. లేకపోతే అది ఎలా చేయగలిగాడు, బట్ వేర్ హీ ఇన్వెస్టెడ్ ఇట్. ఈవెన్ తన కాలేజ్ మొత్తం వదిలేసి ఎడ్యుకేషన్ మొత్తం వదిలేసి వచ్చేసి కూర్చుంటాడు నయన్ కంప్లీట్ గా. బికాస్ ఎందుకంటే అతను అంత ఎఫర్ట్ పెట్టి అంత కష్టపడి చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ని అలా తీసి పడేస్తాడు కదా ప్రొఫెసర్. సో ప్రొఫెసర్ డైలాగ్ ఉంటుంది కదా మీకు, అంటే ఎవ్రీ పవర్ కమ్స్ విత్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అది మనం అన్ని ఇప్పుడు ఈ సూపర్ హీరో సినిమాలు అన్నింటిలో ఎప్పటి నుంచో అవే చెప్తున్నారు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది కదా. సో డెఫినెట్గా సో ఇప్పుడు అదే అంటున్నా కదా మీరు అన్న పాయింట్కి. ఇప్పుడు ఏ అనేది ఒక పవర్ అనుకోండి, అది రెస్పాన్సిబుల్గా వాడేవారు రెస్పాన్సిబుల్గా వాడతారు, ఇర్రెస్పాన్సిబుల్గా వాడేవారు ఇర్రెస్పాన్సిబుల్గా వాడతారు. సో దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ హౌ ఎదుటోళ్ళు ఏం చూస్తారో మన చేతిలో లేదు కదా. ఆ టూల్ మీద లేదు మనకి యాక్చువల్లీ, దాన్ని మనం ఎలా వాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ అదే స్టైల్ ఆఫ్ ఇదిలో ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం పాజిటివ్గా యూస్ చేస్తే 100% దాని నుంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. లేదు నెగిటివ్గా వెళ్ళిపోతే దానికి చాలా డిస్ట్రక్షన్ జరగచ్చు. సో మీరు ఒక అమ్మాయిగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇంత ఒక ఫేమ్ ఇప్పుడు మూవీలో, సో మీరు ఎలా చూస్తారు దీన్ని, ఇలాంటి నెగిటివిటీని? అంటే నెగిటివిటీ ఎవ్రీవేర్ యూ హ్యావ్ ఇట్. ఇప్పుడు కాదు 10 years బ్యాక్ కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంది. టెక్నాలజీతో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంటర్నెట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా భయపెట్టారు. డిఫరెంట్ ఉండేది. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో ఆర్కిడ్ ఇవన్నీ ఉండేది. హ్యాపీ డేస్ చేసినప్పుడు ఫేస్బుక్ అప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. మెయిల్ అంటే యాహూ అంతే. అప్పుడంటే అమ్మాయిల ఐడీస్ తో లేకపోతే ఎవరో వేరే వాళ్ళ ఐడీస్ తో ఎవరెవరో మెసేజ్లు పెట్టడాలు అదంతా. See, internet is a huge thing.
ఎలా వాడతారు అనేది వాళ్ళ చేతిలో, అంటే ఇట్స్ ఆన్ దేర్ ఓన్ పర్టిక్యులర్ ఇండివిజువల్ ఐడెంటిటీ. అది దాన్ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ముందు చాలా మంది ఉంటారు బయటికి వెళ్తే, యా మనకు తెలియదు వాళ్ళ లైఫ్లో రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అనేది. ఐ మీన్ ఇట్స్ దేర్ ఓన్ థింగ్, బట్ ఐ థింక్ పాజిటివ్గా యూస్ చేస్తే ఇంకా బెటర్. వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ మదర్స్, వాళ్ళ డాటర్సే సేఫ్గా ఉంటారు తప్పితే ఇంకా దాని మీద మన ఒపీనియన్ షేర్ చేసి ఐ డోంట్ థింక్ దట్స్ దేర్ ఓన్ థింగ్. వాళ్ళ లైఫ్ చాయిసెస్ని వాళ్ళు నీట్గా కొంచెం క్లీన్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఓకే బికాజ్ ఎవరు బయటపడరు మేము ఇట్లా చేస్తున్నాము అని. ఓకే, ఇంటర్వ్యూ చాలా సీరియస్ అయిపోయింది. వదిలేద్దాం. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అసలు ఇది కాకుండా ఓకే, ఇది ఇప్పుడు మీకు ఒక అంటే ఇంతకు ముందు వరకు కుర్రాడు కానీ అంతకుముందు మూవీస్ అన్నీ కూడా ఒక అల్లరి చిల్లరి అబ్బాయి అమ్మాయితో లవ్ స్టోరీ ఇలానే ఉండేవి. ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ మీకు పడింది. సో ఇక్కడ నుంచి మీకు ఒక స్టేజ్ అనేది ఉంటుంది. సో అంటే చూసే ఆడియన్ మీ నుంచి అలాంటి క్యారెక్టర్ నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు అసలు? యా డెఫినెట్గా నెక్స్ట్ ఒక కంప్లీట్లీ డార్క్ క్యారెక్టర్ ఒకటి చేసిన, అండ్ అది కాకుండా ఒక 2 లవ్ స్టోరీస్ చేసిన. సో కంప్లీట్ షిఫ్ట్ అనమాట ఈ స్క్రిప్ట్కి ఆ స్క్రిప్ట్కి. అండ్ దెన్ యా సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది జరుగుతున్నాయండి. ఓకే, మీరు రీసెంట్గా డెవోషనల్ మూడ్లోకి వెళ్ళారు అండ్ మీ వీడియో చూశాను అయ్యప్ప నామస్మరణ చేస్తూ. అవునండి. ఎందుకని డెవోషనల్ మూడ్లోకి ఎందుకు వెళ్ళిపోయారు అసలు? ఫస్ట్ నుంచి ఉందా మీకు? అంటే దిస్ ఇస్ మై 5వ సారి అండి నేను అయ్యప్ప దీక్ష చేయడం. సో ఈసారి ఏంటంటే మా వైఫ్ ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసి బయట పెట్టింది కాబట్టి మోర్ పీపుల్ గాట్ టు సీ ఇట్. అంటే నేను చేసింది సేమ్ 5 years అయ్యప్ప మాల వేసా, 2 years శివమాల, అంటే అయ్యప్పమాల 5 times వేసా, శివమాల 2 times చేశాను. బట్ ఏంటంటే ఫస్ట్ టైం జనాలు చూడడం అది. యా మరి వితిక మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తూ ఉంటుంది. సో తనతోటి మీ ఒక అంటే తనతో చాలా మీ పేరు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. సో ఎలా ఫస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే మీకు అది చాలా పేర్స్ ఉంటాయి. ఒక కెమెరా ముందుకు వచ్చినప్పుడు అలాగా అండ్ తర్వాత ఒకలా, బట్ మీ ఇద్దరు అలా ఉండరు. చాలా అద్భుతంగా ఇలా ఉండాలి భార్యాభర్త అంటే అన్నట్టుగా అనిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అసలు? అంటే మీరు మెయింటైన్ చేస్తారా లేదా వితిక మెయింటైన్ చేస్తారా అని? ఇద్దరం మెయింటైన్ చేస్తామండి. అందుకే వర్కౌట్ అయింది. సో నో నిజంగా నేను మళ్ళీ ఎన్నిసార్లు చెప్తే బాగుండదు కానీ నేను చెప్పినా కదా, ఐఎమ్ సో బ్లెస్డ్, ఐఎమ్ సో లక్కీ దాట్ యూనో తను నా లైఫ్లో ఉండడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే నన్ను మాకు పరిచయం ఎప్పుడు 2014 అనుకుంటా పరిచయం అయింది. సో ఆల్మోస్ట్ 11 years నుంచి పరిచయం. అండ్ యూనో మోర్ దెన్ ఎనీథింగ్ షీఈ్ లైక్ నన్ను ఎంత బాగా చూసుకుంటుందంటే నాకు అన్నిటికన్నా అదే ఇష్టం. యూనో నన్ను ప్రపంచంలో అందరికన్నా నన్ను బాగా చూసుకుంటుంది అండ్ అందరికన్నా ఎక్కువగా నన్ను అర్థం చేసుకుంటుంది. సో అలా ఒక అర్థం చేసుకునే వ్యక్తి ఒకటి ఉంటే ఇట్ మేక్స్ లైఫ్ సో మచ్ ఈజియర్. సో నాకు నిజంగా ఆ విషయంలో ఐఎమ్ వెరీ లక్కీ. You are really lucky. It's a great fortune you had. నిజంగా. ఓకే, సో ఈ మూవీ ఐ మీన్ ఈ వెబ్ సిరీస్ ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలని 100% ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్. అండ్ మీరు కూడా 5 episodes చూసారు. ఇప్పుడు వెళ్ళగానే 100% వెళ్ళగానే చూస్తారు 100%. అండ్ ఇది ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలని అండ్ మీ తర్వాతి ప్రాజెక్ట్స్ కూడా 100% సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో వాచ్ నైనం. సో పూర్తిగా December 19th రిలీజ్ అయింది. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని G5ని వాచ్ చేయండి. ఆల్ 6 episodes వాచ్ చేయండి. సో ద సీట్ ఎడ్జ్లో కూర్చునేంత థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఐ విల్ బి ఎక్సైటెడ్ టు సీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. నో మీరు టోటల్ 6 episodes చూడమని చెప్పనక్కర్లేదు, ఫస్ట్ ఒకటి చూడండి చాలు. మీరే 5 చూసి వచ్చారని నాకు చెప్పాల్సి వచ్చింది. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఎగ్జైట్మెంట్ లో ఆ 6th అక్కడ పక్కన పెట్టి రావాల్సి వచ్చింది, లేకపోతే అది కంప్లీట్ చేయింది నేను వేరే పని చేయను. ఓకే, థ్యాంక్ యూ అండి.